పిల్లలకి ఇష్టమైన రంగురంగుల చాక్లెట్. ఈ డైస్ యూరోప్ లో కూడా బ్యాన్ చేశారు. నా ముందు వీడియోస్ లో చెప్పినట్టు పిల్లలకి ఇష్టమైన రంగురంగుల చాక్లెట్స్, ఇందులో 8 to 10 ఆర్టిఫిషియల్ డైస్ ఉన్నాయి. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ఆర్టిఫిషియల్ డైస్ అనేది ఏ ఫుడ్ నుంచో లేదు అంటే వెజిటేబుల్స్ నుంచో రాలేదు. ప్యూర్లీ సింథటిక్ కెమికల్ డైస్. ఈ డైస్ యూరోప్ లో కూడా బ్యాన్ చేశారు. దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను మీ డాక్టర్ కీర్తిమాన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసుకుంటే ఇందులో E107, 123, E124, 171, 1110 ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్ లో హండ్రెడ్స్ ఆఫ్ డైస్ ఉన్నాయి. కానీ కొన్ని ఇంపార్టెంట్ డైస్ ఏదైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. E171 అంటే టైటానియం డైఆక్సైడ్. యూరోప్ లాంటి దేశాలలో ఈ పర్టికులర్ ఫుడ్ ఎడిటివ్ ఈ డైని వాళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ లో కలపకుండా బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇవి తింటే డిఎన్ఏస్ డ్యామేజ్ అవుతాయని కొన్ని స్టడీస్ చెప్పాయి. E102 టార్ట్రాజిన్ అండ్ E110 సన్సెట్ ఎల్లో, ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. దీని వల్ల హైపర్ యాక్టివిటీ అని, ఆటిజం అని అండ్ రిలేటెడ్ అటెన్షన్ డెఫిసిట్ ఇష్యూస్, ఇరిటబిలిటీ ఇవన్నీ చూశారు. ఇండియాలో ఇవన్నీ లీగల్ గానే ఇంకా నడుస్తున్నాయి. లీగల్ అంటే సేఫ్ అనా? నో, అప్డేట్ అప్గ్రేడ్ కాలేదని మాత్రమే. సో ఇంకా స్టడీస్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ తీసేస్తే హైపర్ యాక్టివిటీ కూడా పోవడం చూపించాయి. ఇంకో విషయం, నా ముందు వీడియోస్ లో షుగర్ గురించి చెప్పినట్టు ఖచ్చితంగా ఈ జెమ్స్ లలో కూడా ప్రతి జెమ్ లో 70% షుగరే ఉంటుంది అలాంగ్ విత్ ద ఆర్టిఫిషియల్ కలర్. అంటే మీరు తినే 7 జెమ్స్ లో ఖచ్చితంగా మెజారిటీ షుగరే తినిపిస్తున్నాం మీ పిల్లలకి. సో పిల్లలకి రంగుల ఫుడ్స్ కావాలనుకుంటే న్యాచురల్ ఫ్రూట్స్ ఉన్నాయి, న్యాచురల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మంచి షేప్స్ లో తయారు చేసేసి వాళ్ళ ముందు ప్లేట్స్ లలో పెట్టండి. వాళ్ళే దాన్ని ఇష్టంగా తింటారు. రియల్ విటమిన్స్ అనేది వాళ్ళ ప్లేట్ లోనే తయారై ఉంటుంది. సో తెలుసు కదా, ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో. ఇంకా లేట్ ఎందుకు, ప్లీజ్ షేర్.